ఇవాళ మేము కొంచెం సర్వే చేసాం పిఠాపురం నియోజకవర్గంలో. గొల్లప్రోలు ప్రజలు మిమ్మల్ని అడగమన్నట్టు చెప్పారు. వాళ్ళు వరద ఆగస్ట్లో ఫస్ట్ వీక్లో వరద అయితే వచ్చింది. అప్పుడు మీరు చాలా హెల్ప్ చేశారు, దానికి థ్యాంక్స్ చెప్పమన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆ వరద వచ్చినప్పుడు పడవల ద్వారా ఆ వరద మొత్తం ప్రాంతం మొత్తం మునిగిపోతుంది. ప్రతిసారి ఇలాగా హెల్ప్ చేసే కన్నా కూడా దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏదైనా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళ తరపున అడగమన్నారు సార్. డెఫినెట్గా అమ్మా, ఇది కేవలం ప్రభుత్వం క్రియేట్ చేసిన సమస్య. ఇది కేవలం కమిషన్ల కోసం కకృతిపడి అది చాలా ఏంటంటే అన్సూటబుల్ సైట్. అది అంటే పడవలు వేసుకుని వెళ్ళి అదే అక్కడ అదే రేటుకి యువతల వైపు భూ ఉన్నప్పటికీ కూడా పంట పొలాల మధ్యన రహదారి లేని ప్రాంతంలో ఇల్లు కట్టేసి వదిలేశారండి. కట్టేసి అంటే అక్కడ శుద్ధవాదన ఒకటి అన్కంట్రోల్డ్ డ్రైన్ ఉంది. హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు వచ్చేస్తుంది. పాపం వాళ్ళకి విచిత్రం ఏంటంటే అక్కడ ఒక ప్రొటెక్టెడ్ వాటర్ లేదు, ఏదో టెంపరీగా సోర్స్గా వేశారు. దాని తర్వాత రహదారి లేదు, ఈ మొత్తం ఇది బంద్ అయిపోద్ది. వాడిది ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము హెల్ప్ చేసాం. అప్పుడైతే బోట్ వేయలేదు, కానీ వారికి ఫుడ్ ప్యాకెట్లు కూడా జన సైనికులు అందరూ కూడా అందజేశారు. రెండోసారి ఏమైందంటే కంటిన్యూస్గా 4-5 డేస్ ఉండిపోయింది. పాపం మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఏమైతే ఇమీడియట్గా కలెక్టర్ గారు ఆదేశాలు సార్, ఆర్డీఓ గారు వచ్చారు, మున్సిపల్ కమిషనర్ అంతా లైన్లో వచ్చి పడవ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు జరిగింది. చాలా దురదృష్టకరం, చాలా ఇబ్బందికర పరిస్థితి. డెఫినెట్గా నీడ్స్ టు బి అటెండెడ్. ఇప్పుడు అక్కడ దాని మీద కలవట్ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ఎస్టిమేట్లు అయ్యి దిద్దుకుంటాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, మీరు ఆశ్చర్యపోతారు, ఆ వెళ్ళే రహదారికి లైట్లు లేవు. ఎలక్షన్ ముందు ఈ లైట్లు వెళ్ళడానికి అవసరమైనటువంటి వైరింగ్ లేకుండా కేవలం లైట్లు బిగించేసేసి అలాగే రమారం 6 నెలలు వదిలేశారు. ఆ సమస్య వచ్చిన మేము అడ్రస్ చేసాం. వారు మున్సిపాలిటీ వారు ఆ పేమెంట్ కూడా చేస్తే రెండో రోజునే లైట్లు వెలగడం జరిగింది. ఇదేంటంటే కేవలం అనాలోచిత ప్లస్ కమిషనర్ కోసం కకృతిపడి పాపం ప్రజలందరూ ఏం చేశారండి, మీరు ఇల్లు కట్టుకోకపోతే రద్దు చేయాలని చెప్పి బలవంతం చేసి వాళ్ళందరినీ కట్టేసి అక్కడ మినిమం సదుపాయాలు లేవు. అండ్ నిజంగా ఏంటంటే ఈవేళ అక్కడ క్రియేట్ చేయాలంటే కనీసం 4-5 కోట్లు ఉంటే కానీ రోడ్లు కానీ డ్రైన్ కానీ క్రియేట్ చేయలేము. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బట్టి మేము ఇమ్మీడియట్గా ఈ శుద్ధవాగో డ్రైన్ నిర్మాణానికి తప్పకుండా చేస్తాం. అలాగే ప్రొటెక్టెడ్ వాటర్ కూడా ప్రయత్నం చేస్తాం. సార్ దృష్టి తీసుకెళ్ళాం. ఆ ప్రయత్నాలన్నీ చేస్తాం. మేము అంటే అక్కడ లోపాలు ఏమి లేవు, డెఫినెట్గా ఉన్నాయి. వాటిని మేము అడ్రస్ చేస్తాం. పరిష్కరించడానికి కొంత వెలుసుబాటు అయితే కావాలి. ఆ టైం బౌండ్ ప్రోగ్రామ్గా మేము వాటిని పరిష్కారం కృషి చేస్తాం. అలాగే ఇంకొక సమస్య కూడా వాళ్ళు మాకు చెప్పారు సార్. గొల్లప్రోలులో నడిబొడ్డున ఒక మద్యం షాప్ ఉంది. ఆ మద్యం షాపు దగ్గర మద్యం తాగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ చుట్టుపక్కల అలాగా ఇష్టానుసారంగా తిరగడం వల్ల మహిళలు అనేది ఒంటరిగా బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మహిళలకు భద్రత అనేది లేదు. ఎక్కడ చూసినా అత్యాచారాలు ఇవే జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు భయపడుతున్నారు. దీని గురించి కూడా మీ దృష్టికి తీసుకురమ్మని చెప్పారు. డెఫినెట్గా అమ్మా, ఆ విషయం అయితే మా దృష్టి కూడా వచ్చింది. అలా పోలీస్ శాఖ దృష్టిలో పెట్టాం. రేపు అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ రాబోతుంది. డెఫినెట్గా ప్రజల అభ్యంతరాలు చూసి దాన్ని రివ్యూ చేసే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పుడు ఈ జనవాణి కార్యక్రమం అని చెప్పేసి వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. మీరు దీన్ని ఎలా అధిగమిస్తున్నారు? అంటే అన్ని సమస్యలు సార్ దగ్గరికి తీసుకువెళ్తారా, లేదంటే మీ దగ్గరే కొన్ని పరిష్కారం అయిపోతాయి? ఎలా దీన్ని చూస్తారు సార్? మా ఇష్యూస్ని మేము కేటగరైజ్ చేస్తున్నాం ఈ రకంగా. ఎట్లా అంటే లోకల్ రిలేటెడ్ ఇష్యూ అయితే మేము ఇక్కడ అటెండ్ అవుతాం. లేకపోతే మెడికల్గా కానీ లేకపోతే వేరే సార్ దృష్టిలో తీసుకెళ్లాల్సిన విషయాలు అయితే మాత్రం వారికి ముందు ఇమీడియట్గా వాట్సాప్ రూపంలో కానీ ఈమెయిల్ రూపంలో పంపుతాం. తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రతి వారం కూడా సార్కి కార్యాలయానికి రీచ్ అవుతాయండి. అక్కడ ప్రయారిటైజ్ చేసి ఆర్థికతతో కూడినతో కొంచెం వెనకబెట్టి ఏదైతే ఇమీడియట్గా వైద్యం కానీ విద్య కానీ ఇటువంటి విషయాలు ప్రయారిటైజ్ విషయాలన్నీ కూడా ఇమీడియట్గా మా స్థాయిలో మేము అటెండ్ అవుతాం. సార్ స్థాయిలో అటెండ్ అవుతున్న విషయాలన్నీ కూడా సార్కి అందజేయడం జరుగుతుంది.